జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానందగురుం శ్రీ వెంకటదాసార్యం గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రో మహారాజుకు జై. ద్విపదము. ఏమమ్మ నా బిడ్డ ఇది ఏమి నీవు, ఎంత చెప్పిన గాని యాల తెలియవు నీవు. బహుభాషవాదులతో భాషింపరాదు, విశ్వంబు నిజమనుచు విర్రవీగరాదు. ఎవ్వరికి తెలియదు ఈ బ్రహ్మ విద్య, తెలిసిన ధన్యుండు తెలివి పరుడుగనుండు. సాధులమనుచు సన్యాసులమనుచు ఆరూఢ పరులనుచు ఆత్మవేత్తలనుచు యావభేదములేని యతులు మేమనుచు ఆశరయితంబైన అవధూతలనుచు వేషభాషలు నేర్చి వసుధపై తిరుగుచు మురహరిని తెలియని మూర్ఖులున్నారు. వీళ్లను నమ్మితే విపరీతమై చెడును, మహిలోన మరి యొక్క మర్మంబు వినుము. పంచముద్రలు బట్టి పరమును గనవచ్చు, అదియు కష్టంబైన అంతట విదక. దినదినము శ్రీహరి దివ్య ధ్యానము చేసి సులభముగా సుక్షేత్ర పురి చేరవచ్చు. మూఢభక్తిది మేలు ముమ్మాటికైనా, ముక్తి మార్గము దోవా మూడు విధంబులు. తర్కించి చూచిన తత్వవేత్తలు లేరు, శాస్త్ర పురాణములు చదివిననేమి. గురు కటాక్షము లేక గురు తెట్లు తెలుసు, భక్తి వైరాగ్యంబు ప్రబలించి వేవేగా. ఆత్మనారాయణుని అంతఃపురము చేరి మొదట చెప్పిన కీలు మాదానంద వినుచు, హంసతో పోరాడి ఆనందమే మించి సృష్టి పరణపురికి సర్వసాక్షివి నీవు. సంతతము పూజించి సంతోషముందు, ఇది ఏ సద్గురు పూజ, ఇది కృష్ణ పూజ, ఇది జ్ఞానసారంబు, ఇది మహాగోప్యంబు, ఇది ఏ పరమపదంబు, ఇది ఏ కైలాసంబు. అవనిలో ఎవరైనా ఎరుగ దుర్లభము,
నారాయణ వేద పారాయణ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై సద్గురుదేవ. జై గురు, జై గురు, జై గురు. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. నిన్న జరిగినటువంటిది ఏం జరుగుతుందంటే, నిన్నటిది ఆగ్రహము, నిగ్రహము, దురాగ్రహము, సత్యాగ్రహము అని వాటిపైన జరుగుతూ ఉంది. దాంట్లో కడపడిదైనటువంటి సత్యాగ్రహంలో అవతార్ మెహర్ బాబా గారు, గాంధీజీ గారు ఒకేసారి తారసపడినట్టు, వారిద్దరి సంభాషణ మాట్లాడుకున్నట్టు నిన్న జరిగింది. కానీ భావం ఇద్దరిది ఒకటే. అవతార్ మెహర్ బాబాది, గాంధీజీ గారిది, ఇద్దరిది భావం ఒకటే. కానీ పద్ధతులు వేరువేరుగా ఉన్నాయి. ఎట్లా అంటే, గాంధీ గారు బ్రిటిష్ ప్రభుత్వంలో ఇరుక్కుపోయినటువంటి మన భారతదేశాన్ని విడిపించి వాళ్ళని స్వాతంత్రులుగా తీర్చిదిద్దాలా అనేటువంటి స్వభావము గాంధీ గారిది. ఇక మెహర్ బాబా గారిది ఎట్లా అంటే, వారంతా జ్ఞానం లేకుండా అజ్ఞాన రీతిలో తమో గుణంలో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి పరిస్థితిలో కూడా అటువంటి దాన్ని అంగనీకోకుండా వాళ్ళని జ్ఞానశీలుడుగా తీర్చిదిద్ది వాళ్ళు జన్మరహిత స్థితిని వాళ్ళని కలగజేయాలా అనేటువంటి స్వభావం ఆయనది. ఇద్దరూ ప్రజాశ్రేయస్ కొరకే కోరినారు. అటువంటిది నిన్న జరిగింది. ఆత్మోద్ధరణకు సంబంధించినటువంటి, ఆత్మోన్నతికి సంబంధించిన మేలుకొలుపు కొరకై ఆ తపశ్శక్తిని వాడాలి. అంటే ఆ తపస్సు ఆ విధంగా పద్ధతి తయారు చేసుకోవాలి. ఆ రీతిగా తన సాధనా బలాన్ని ముక్త స్థితి యందు నిలిచి ఉండి వినియోగించడానికి సత్యాగ్రహం అని పేరు. సత్యాగ్రహం అంటే ఏమిటి అంటే, తన యొక్క భావాన్ని తన యొక్క సాధనల చేత ముక్త స్థితి యందు నిలిచి ఉండి, ఎల్లవేళలా ముక్త స్థితి అంటే తన వాక్యాల పట్ల తన కంఠమునందు ఉండి ఎల్లవేళలా దానిపైననే మన ధ్యాస ఉండేటట్టుగా నిలిచి ఉండి వినియోగించడానికి సత్యాగ్రహం అని పేరు. ఈ రీతిగా ఎన్ని చెప్పినప్పటికీ ఇవన్నీ దేంట్లోకి వచ్చేస్తాయి అంటే, ఒక మహానుభావుడు ఒక దేవతను ఉపాసన చేస్తాడు. తన ఆజీవన పర్యంతము అంటే తాను బ్రతికినంత కాలము కూడా ఆయన పిలిస్తే అమ్మ పలుకుతుందండి అని చాలా మంది అంటారు. ఆయన జీవితకాలం అంతా కూడా ఒక దేవతను ఆయన స్తోత్రం చేసుకుంటూ పూజ చేస్తూ ఉంటే, అది ఆయన అనలా ఈ మాట. బయట ఉండబడినటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఎల్లవేళలా ఆమె ఆ శక్తి భక్తుడప్ప, ఆయన పిలిస్తే ఆమె పలుకుతుంది అని చెప్పి అనుకుంటా అంటారు. లేదా ఆయన పిలిస్తే దైవం పలుకుతుందండి అంటారు. ఇవన్నీ భారతావనిలో నిత్య సత్యములు. కానీ ఇవన్నీ కూడా దేని క్రిందకు వస్తాయ్యా అంటే, తానన్నిటి ఎరిగే ఎరుకై ఉన్నానని, అన్నిటినీ ఎరిగే ఎరుక కిందకే వస్తాయి ఇవన్నీ కూడా. ఈయన పిలిచేది, ఆమె పలికేది, ఆమె పిలిచేది, ఈయన పలికేది. ఇవన్నీ ఎక్కడైనా ఉన్నాయా అంటే ఇవన్నీ ఎరుక చేష్టలు. ఇదంతా ఎరుకే అన్నాడట దేశికుడు. ఇదంతా నీ స్వభావమే, నువ్వు కల్పించుకునేటివి ఇవన్నీను. దేశికేంద్రుని దగ్గరకు వెళ్ళి ఇవన్నీ చిన్నలన్నీ తెలియజేస్తే ఏమన్నాడట, ఇదంతా నువ్వే కదా అని అన్నాడట. గురుమూర్తి దగ్గరకు పోయి ఇవన్నీ ఈ రకంగా ఉన్నాయి ఎత్తానంటే, ఈ చేష్టలు, ఈ వన్నెలు, చిందెలు, ఆటలు, పాటలు ఇవన్నీ కూడా చేసేదంతా నువ్వే కదా, నువ్వు తప్ప ఏదైనా ఉందా దీంట్లోనని ఆ గురుమూర్తి అన్నాడట. ఇందులో నువ్వు కానిది ఎక్కడైనా ఉందా? నువ్వు చెప్పినటువంటి విషయాల్లో కానీ, ఇంతవరకు జరిగేటువంటి ఈ వ్యాఖ్యానంలో కానీ నువ్వు కానిది ఎక్కడైనా ఉందా? నేను లేనిది ఎక్కడైనా ఉన్నదా? నేనే కదా ఎరుక. నువ్వు గాని నేను గాని కాకుండా ఉండబడినటువంటిది ఎక్కడా లేదు కదా.
నువ్వు గాని నేను గాని అనేదే కదా ఈ ఎరుక. అహంత అన్నారట, అంతలక్క ఉంది అని అన్నారట. ఎరుకకెరుకే ఊహింపుచుండు. ఈ ఎరుకతోనే ఎరుక చేష్టలని తెలుసుకొని దానిపైన ఊహ చెంది అదే స్థిరమని అనుకుంటాంది. కాబట్టి పరిణతి క్రమ మార్గములో కర్మ మార్గము నుంచి భక్తి మార్గానికి, యోగ మార్గానికి, జ్ఞాన మార్గానికి, ఇవన్నిటి యొక్క సమాహారమైనటువంటి ఆత్మ నిర్ణయానికి, బ్రహ్మ నిర్ణయానికి పొందవలసినటువంటి ముక్త స్థితికి, నిర్ణయించబడవలసినటువంటి మోక్ష నిర్ణయానికి దారి తీయాలి. ఇవన్నీ ఎట్లా రావాల అంటే పరిణతి క్రమ మార్గంలో, పరిణతి అంటే ఒకదాని నుంచి ఒక దాంట్లోకి పరిణమించేటువంటిది. ఆ మార్గంలో కర్మ మార్గం నుంచి ఏం రావాలా? భక్తి మార్గానికి రావాలా. కర్మ అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా కర్మకు సంబంధించినటువంటిది. ఆ కర్మ నుంచి ఎల్లవేళల ఈ కర్మ తప్ప ఏమీ లేదా అనేటువంటి స్వభావం నీలో మొలకెత్తి ఆ తర్వాత భక్తి మార్గానికి రావాల. భక్తి మార్గం నుంచి యోగ మార్గానికి, దానిపైననే యోగం అంటే ఎల్లవేళలా దాని భక్తిగా ఉండబడినటువంటి పద్ధతిని అవలంబించి ఆ తర్వాత జ్ఞాన మార్గానికి, జ్ఞాన మార్గం నుంచి ఇవన్నిటి యొక్క సమాహారమైనటువంటి ఆత్మ నిర్ణయానికి. ఇవన్నీ భక్తి, జ్ఞానము, యోగము, యాగము ఇవన్నీ ఏం నుంచి వస్తాండయప్ప అంటే ఆత్మ నుంచి వెలువడతాండవి. కాబట్టి ఆ తర్వాత ఆత్మ నిర్ణయానికి రావాల. ఆత్మ నిర్ణయం నుండి బ్రహ్మ నిర్ణయానికి రావాల. బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఎక్కడుంది? అది ఆత్మ. ఇంతవరకు నేను తెలియబడిండేది, తెలుసుకునేది అదంతా ఆత్మే కదా. దీనికంటే అతీతమైనటువంటిది బ్రహ్మ పదార్థం అనేది ఒకటి ఉంది కదా. అది ఎట్లుంది అనేటువంటి ఆ నిర్ణయానికి రావాల. ఆ తర్వాత ముక్త స్థితికి నిర్ణయించబడవలసినటువంటి మోక్ష నిర్ణయానికి దారి తీయాలి. ఇక బ్రహ్మ నిర్ణయం కూడా ఎప్పుడైతే గుర్తుపడిందో ఆ తర్వాత మోక్ష నిర్ణయానికి దారి తీయాలి. మోక్షం అంటే ఏమిటంటే మామూలుగా చెప్పుకునేటువంటిది కైలాసం కానీ, వైకుంఠం కానీ, స్వర్గలోకం కానీ కాదు. బంధం నుండి విడివడితే మోక్షం. నేను ఈ బంధం నుంచి ఎలా తప్పించుకోవాలి, దీనికి అనుకూలమైనటువంటి మార్గం ఏదైనా ఉందా అనేటువంటి ఆ నిర్ణయానికి, మోక్ష నిర్ణయానికి దారి తీయాలి. కానీ ఇదంతా కూడా ఎరుక అనే తెలివి ఏదైతే ఉన్నదో ఆ తెలివే నిర్ణయాన్ని మార్చుకుంటూ పోతుంది. ఇన్ని రకాల దారి తీసేదానికి ఏది దీంట్లో ఉండబడినటువంటిదంటే ఈ ఎరుకే, ఆ తెలివే. ఆ తెలివితోనే ఇవన్నీ కూడా చేసుకుంటూ, అనుభవించుకుంటూ, చూసుకుంటూ, మార్చుకుంటూ పోతా ఉంటుంది. జన్మత మొదటి రోజు నుంచి చివరి శ్వాస వరకు కూడా ఈ నిర్ణయ క్రమాన్ని మార్చుకుంటూ పోతుంది. పుట్టినప్పటి నుంచి దాటుకునేంత వరకు కూడా, ఈ చివరి శ్వాస వరకు కూడా ఈ నిర్ణయ క్రమాన్ని మార్చుకుంటూ పోతుంది. వయసు పెరిగే కొద్దీ బాల్యంలో కొంతవరకు, కౌమారంలో కొంతవరకు, యవన దశలో యవనంలోను, తర్వాత వార్ధక్యంలోను ఈ రకాల 4 రకాల మార్పు చెందేటువంటి ఈ దేహములో ఏ సందర్భానుగుణంగా దానికి తగినటువంటి మార్పులను చేసుకుంటూనే ఈ దేహము పరివర్తన చెందుతా ఉంది. ఎరుకే ఊహింపుచుండు, తనలో తానే మోహింపుచుండు. ఎరుకతోనే ఎరుకను తెలుసుకుంటాంది, తనలో తానే మోహిస్తాంది అంటే సంతోషపడతాంది. నేనే కదా దీనన్నిటికీ కారణము, నేను కాక అన్ని ఎవరుండారు, ఇవన్నీ చేసేది నేనే, చూసేది నేనే, ఆడేది నేనే, కొట్టేది నేనే, తిట్టేది నేనే, ప్రేమించేది నేనే, అన్నిటికీ నేనే తప్ప ఇతరం అన్నీ లేదు కదా అని చెప్పి ఈ ఎరుకే ఊహింపుచుండు, తనలో తానే మోహింపుచుండు. సకల జీవరాశి కూడా గాఢ నిద్రావస్థలో ఒక పని చేస్తూ ఉందట. సకల జీవరాశులు కూడా గాఢ నిద్రావస్థలో ఏదో ఒక పని చేస్తానే ఉందట, ఊరికే లేకుండా. ప్రతి ఒక్కరూ గాఢ నిద్రలో ఏమీ చేయలేదనే చెబుతారు. గాఢ నిద్రలో ఏమి చేస్తుందప్ప, ఏమి లేదు, నిర్మల స్థితిలో పడిపోయింది అది అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వేదాంతం అలా ఒప్పుకోలే. అంతా చెప్పినట్టు ఈ వేదాంతము ఒప్పుకోలే. చాలా బాగా విచారణ చేశారు. ఏం చేశారు మరి? నిర్ణయ క్రమంలో చూశారు. తురీయ నిష్ఠులై, ఆత్మనిష్ఠులై, బ్రహ్మనిష్ఠులై చూశారు. ఏం చేస్తుందయ్యా అని చూశారు. తనలో తానే మోహింపుచుండు, తనంతకు తానుగానే సంతోషంగా అంటే నిర్మల స్థితిలో నిలిచిపోతా ఉంది. ఈ మోహ లక్షణాన్ని కూడా
సాంఖ్య విచారణ మళ్ళా 3 ముక్కలు చేసింది. ఈ మోహ లక్షణాన్ని ఈ సాంఖ్యంలో 3 ముక్కలు చేసిందంట. ప్రియ, మోద, ప్రమోదములు. ప్రియము అంటే దాన్ని ప్రేమించేది, మోదము దానిపైన కావాలని కోరుకుండేది, ప్రమోదము దాన్ని అనుభవించేది. ఈ 3 అతి సూక్ష్మంగా గాఢ నిద్రావస్థలో జరిగి మోహలక్షణం అనేటటువంటి తమోగుణ ధర్మంతో అజ్ఞానయుతమైనటువంటి ఆనందమయ కోశ పరిధిలో సుఖాన్ని అనుభవించేటటువంటి నిర్ణయ క్రమంలోకి నిన్ను చేర్చి వేస్తుంది. ఈ ఆనందమయ కోశం అనేటువంటి దాంతో ఈ సుఖము అనుభవించే దానికోసము ఈ నిర్ణయ క్రమంలో నిన్ను ఆటికి చేరవేస్తుంది. ఎవరో సౌండ్ వస్తుంది, ఎవరో మరి. అందుకని దానికి అవస్థ అని పేరు. ఎవరినైనా రీసౌండ్ వస్తుంది చెప్పండి, ఎవరో మరి మీరే చూసుకోవాలా. ప్రమీల ఎవరన్నా చూసుకోండి, అయినా చేద్దండి. నేను దీనికల్లా చూసుకుంటేదే ఉంటుంది. బుక్ అవుతావా సెల్ అవుతావా ఉంటుంది. సెల్లు కనపడుతుందా లేదా అని చూసుకోవాలా, బుక్ లో కనపడుతుందా లేదా చూసుకోవాలా. మీ కల్లా చూసేకి ఉండదు కాబట్టి అది మీదే. దానికే అవస్థ అని పేరు. మానవుడు ఎలా ఉండాలంటే శరీరం జారిపోవాలట. ఎట్లా జారిపోవాలంటే ఉన్మత్తుడైనటువంటి పిచ్చివాడి భుజంపై ఉన్న తుండుగుడ్డ వస్త్రం ఎలా జారిపోయిందో, ఉన్మత్తుడు అంటే అజ్ఞాన దశలో ఉండబడినటువంటి వాడు, శరీరం పైన ఇచ్చ లేకోకుండా మానవ ఆకారంలో ఉండి ఊరికే తిరుక్కుంటూ ఉంటా అంటారు కొంతమంది. ఉన్మత్తులు అంటే పిచ్చోళ్ళు కింద లెక్క, తిక్కోళ్ళ కింద లెక్క. అటువంటి వారి శరీరం పైన ఉండబడినటువంటి తుండుగుడ్డ ఆ వస్త్రం ఎలా జారిపోయిందో అతనికి ఎట్లా ఎరుకే లేదో, ఆ వస్త్రం యొక్క జోలి ఎరుక ఎలా లేక ఉన్మత్తుడై ఉన్నాడో, అలా జ్ఞాని బ్రహ్మనిష్ఠుడై ఉన్మత్తుడై ఉండగా శరీరం జారిపోవాలట. అంటే ఇక్కడ ఆ ఉన్మత్తుల కింద ఎట్లా పోర్చినాడప్ప అంటే వారికి ఏ దానిపైన ధ్యాస లేకుండా, ఇది కావాలని, ఇది వద్దని, ఇది చేయాలని, ఇది చేయకూడదని, ఇది నాకు లేకపోయినా అని, ఇది ఉండాలి అనేటువంటి స్వభావన ఏ విధంగా తానులో లేకోకుండా పోయిందో ఆ ఉన్మత్తుల్లో, ఇంకా బాగుండబడినటువంటి ఈ మానవుని మనస్సు ఎలా ఉండాలంటే భార్య గాని, బిడ్డలు గాని, ధనము గాని, కనకము గాని, గృహము గాని, భూములు గాని, సర్వత్రా ఉండబడినటువంటి బంధుబలగం గాని ఏ దానిపైన కూడా మమకారం లేకుండా గురువు ఏదైతే చెప్పినాడో దానిపైననే మనస్సు ఉండి ఆ భావన చేత ఈ శరీరం జారిపోయేటువంటిదే ఆ ఉన్మత్త స్థితి. శరీరం జారిపోవాలట. ఇప్పుడు ఇది ఊహేనా కాదా? ఇది ఊహ అవుతుందా కాదా? కానీ ఎంతటి గొప్ప ఊహ, ఎంత గొప్ప నిర్ణయం! ఇది ముక్తిలో ఉన్నటువంటి గొప్ప విశేషము. ఆ రకంగా ముక్తి పొందేటువంటి వారి మనస్సు ఆ విధంగా ఉండబడినటువంటి వారి యొక్క గొప్పతనము. ఈ లక్షణాలన్నీ ఆధారం చేసుకొని ఆద్యారోప అపవాద పద్ధతి ఏర్పాటు చేయబడింది. ఈ లక్షణాలన్నింటినీ కూడా మన అనుభవంలో ఉన్నాయి కాబట్టి దానిపైననే ఆధ్యారోప అపవాద పద్ధతి ఏర్పాటు చేయబడింది. ఆధ్యారోపము, అపవాదము. ఆధ్యారోపం అంటే ఒకటి ఉంటే దానిపైన ఇంకోటి ఉండేది. మొదట ఉండబడినటువంటి దాన్ని గుర్తు లేకోకుండా దానిపైన ఇంకో దాన్ని ఆపాదించినట్టు. ఎట్లా అంటే మొదట తాడుగా ఉండబడినటువంటిది గప్పలు చూసినప్పుడు తాడు కాదు పాము అని చెప్పి మనంతకు మనం ఊహించినట్టు. ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి, ప్రతిరోజు వస్తా ఉన్నాయి అవన్నీ. ఆధ్యారోప అపవాద పద్ధతులన్నీ కూడా ఏర్పాటు చేయబడింది. అనుభవ నిర్ణయం కూడా ఇదే. ముక్త స్థితి యొక్క నిర్ణయం అంతా కూడా చాలా విశేషమైనటువంటిది. అన్ని భ్రాంతులను, అన్ని భ్రమలను విడదీయగలదు. మిథ్యత్వాన్ని, మాయా లక్షణాలను మోహము పోగొట్టగలదు. ఈ మిథ్య అయినటువంటి దానిపైన కానీ, మాయతో కూడుకొని ఉండబడినటువంటి దాన్ని కానీ, ఈ మోహ లక్షణాన్ని అన్ని కూడా ఈ మాయ అనేటువంటిది చేరుకొని ఉంది. కాబట్టి అటువంటి పద్ధతి నుంచి ఎప్పుడైతే మార్పు చెందినాడో అప్పుడు ఇదంతా కూడా పోయేదానికి కూడా అవకాశం ఉంది.
అటువంటి బలవత్తరమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానము తనలో తానే మోహింపుచుండు. ఏమిటితో? తనలో తానే మోహింపుచుండు. నేను ఒక పని చేస్తామని అనుకున్నది కూడా ఊహ, చేస్తే బాగుంటుందా బాగుండదా అనేటువంటిది కూడా ఊహ, అది చేసి చూస్తాం తాననేటువంటిది కూడా ఊహే, ఏదో ఒకటి అయితే చేస్తామనేటువంటిది కూడా ఊహే, అన్ని ఊహే, అన్ని ఊహ చేతనే. ఇవన్నీ మన అనుభవంలో తీసుకుంటే అన్ని బాగా విశదంగా అర్థమవుతాయి. అనేటువంటి తనలో తానే మోహింపుచుండు. ఈ లక్షణాన్ని పోగొడుతుంది బ్రహ్మజ్ఞానము. ఈ బ్రహ్మజ్ఞానానికి ఎప్పుడైతే వచ్చినామో అప్పుడు ఆ ఉండబడినటువంటి ఆ ఊహతో ఏర్పడేటువంటి ఆ సకల వ్యవహారాలంతా కూడా పోగొట్టడానికి ఒక అవకాశం ఉంది. తన యందు ఎట్టి మోహ లక్షణము కలిగి ఉండదు. తన యందు అంటే ఆత్మ యందు కానీ శరీరం యందు కానీ ఎటువంటి భ్రాంతి అనేటువంటి భావము కలిగి ఉండదు. పైగా ఏమంటాడంటే జీవన్ముక్తుడు. వాడు జీవించి ఉన్నట్టే ముక్తుడైనాడు, ముక్తిని పొందినట్టు. అంటే శరీరం ఉండే శరీరము చావకమునిపై చచ్చినట్లు, దేహమున్నట్టు విదేహ కైవల్యమును పొంది ప్రవర్తించినట్టు. అదే జీవన్ముక్తుడు అంటారు దాన్ని. తన శవాన్ని తానే మోస్తున్నాడంటాడు. తన శవాన్ని తానే మోస్తున్నాడు అంటాడు. అంటే ఏమీ లేనటువంటి భ్రమలు సంకల్పాలు లేనటువంటి ఈ దేహములో తాను ఉండి ఈ దేహంతో నడుచుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ సర్వ వ్యవహారాలన్నీ చేసినా గాని తానుకు సంబంధం లేకుండా తానే మోస్తున్నట్టు. అంటే ఈ దేహాన్ని తానే మోస్తున్నాడు. ఎంతకాలం మోయాలయ్యా ఈశ్వర ఈ శవాన్ని? ఓ మహానుభావ, ఓ ఈశ్వర, నేను వద్దనుకుంటూ ఇదే పోయేటట్టుగా లేదే, ఎంతకాలం నేను దీంట్లో ఉండి దీన్ని మొయ్యల్లా అని చెప్పి తనంతకు తానుగా ఆలోచిస్తాడు. ఈ పని అప్పచెప్పావు ఏమిటి నాయనా, దీన్ని మోసే పని నాకు అప్పచెప్పావు ఎందుకు నాయనా అని చెప్పి ఆ ఈశ్వరుని గురించి తనలో తానే అనుకుంటాడు. అని రోజు మాట్లాడుకుంటూ ఉంటాడట ఆయన. ఇక ఈశ్వరుడితో ఇకనైనా ఈ శవాన్ని దించే పని ఆజ్ఞాపించవయ్యా ఓ మహానుభావ. ఎంతో మంది జీవితం పైన విరక్తి చెందినటువంటి వాళ్ళు స్వామి ఎప్పుడు దీన్ని తీసుకుపోతావప్ప అని మనం అంటే కూడా వింటా అన్నాం. ఆ రకంగా ఇకనైనా ఈ శవాన్ని దించే పని ఆజ్ఞాపించవయ్యా. నీ ఆజ్ఞకు లోబడి ఉన్నది, పని చేస్తున్నది ఈ శవం. నువ్వు ఎట్లా చెప్తే ఆ రకంగా ఇది ఆడుతా ఉంది, పాడుతా ఉంది, అన్ని చేస్తా ఉంది. నీ ఆజ్ఞలోనే ఉంది ఈ శవం. అంటే ఈ దేహము నీ నియతికి లోబడి పనిచేస్తున్నది, నీ చేతిలో పనిముట్టుగా పనిచేస్తుంది. నాకేమి సంబంధము, అవసరము, నిమిత్తము లేదు. నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆడుతాంది, ఆడిస్తాంది ఇది, కాబట్టి నాకే సంబంధము లేదు. అంటే అతీతమైనటువంటి స్వభావంలో మాట్లాడేటువంటి భావన అది. మామూలుగా అనేటువంటిది వాళ్ళు బాధలతో కూడుకొని నాయనా నాకు ఈ జీవితం వద్దు పోతే చాలని చెప్పి అనేటువంటిది బాధలతో కూడుకొని ఉండబడినటువంటి వాళ్ళు మాట్లాడే వాక్యం అది. దీంట్లో ఎట్లుందంటే శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ వేరు దేహం వేరు చేసి అట్టి స్వభావము స్థితిలో సంచారం చేసేటువంటి వాళ్ళ మాటలు ఇవి. నాకేమీ సంబంధము, అవసరము, నిమిత్తము లేదు అని అత్యంత ఆప్తుడుగా తానే ఈశ్వరుడుగా అభేద స్థితిలో తనలో తానై ఉన్నటువంటి పద్ధతిగా మాట్లాడుకుంటూ ఉంటాడు. అదే మనకు రమణ మహర్షి గారిది ఒక ఉదాహరణ తెలియజేస్తా అంటారు. ఏదో రాసిపుండు ఏదో ఆయనకు కలిగింటే దాంట్లో పురుగులు పడితే చికిత్స కోసం తీసుకుపోతా అంటే నాయన దాంట్లో ఎందుకు చంపుతారప్ప, ఈ దేహం పని మీద పడదు, ఈ దేహం ఆ పురుగులకైనా ఆహారం అవుతా ఉంది, దాంట్లో పనేవి కానిందప్ప, ఏ చికిత్స వద్దు నాకు, జరిగేది జరగలేనని అన్నాడని మనకు ఎంతో మంది తెలియజేస్తా అంటారు. ఆ విధంగా అప్పటికి దేహానికి కానీ ఆయనకు కానీ ఏ సంబంధము లేనటువంటి స్థితిలో ఆయన ఉన్నారు అని అటువంటి పద్ధతే ఇక్కడ ఉదాహరించినారు. ఉన్నటువంటి పద్ధతిగా మాట్లాడుకుంటూ ఉంటాడు. కడవరకు నీతో వచ్చే వారెవరు అంటే అనేక సమాధానాలు ఉన్నప్పటికీ తానైన ఈశ్వరుడు. కడవరకు ఎవరు వస్తారప్ప నీతో పాటు అంటే అనేక సమాధానాలు ఎంతమందో చెప్పుకుంటారు. కానీ తానైన ఈశ్వరుడు, అన్నీ తానే. అదే అన్నీ తానై తనకై పన్నుకు వేరనుసు అన్నట్టు తానైన ఈశ్వరుడు కడవరకు ఆ ఈశ్వరుడే సహాయం. ఏ దానివల్ల ఈ దేహం వచ్చిందో మాయ అనేటువంటి
దాని నుంచి ఆ మాయే కడ వరకు కూడా సహాయం చేస్తా ఉంది. నీ జన్మంలోనూ ఆ ఈశ్వరానుగ్రహమే, ఈ జన్మలో కూడా ఈశ్వరానుగ్రహమే. ఈ శరీరం పుట్టాలన్నా ఈశ్వరానుగ్రహమే, ఆ ప్రకృతి పుట్టాలన్నా ఈశ్వరానుగ్రహమే. అనంత బ్రహ్మాండోదయము ఈశ్వరానుగ్రహమే. అనంతమైనటువంటి జగత్తంతా పుట్టేదానికి కూడా ఈ ఈశ్వరానుగ్రహమే కారణం. కాబట్టి కడ వరకు నీ వారు ఎవరయ్యా అంటే ఈశ్వరుడే నావాడు, నేను ఈశ్వరుడిని అనేటటువంటి లక్షణంలో నిలబడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉన్నారంటే ఇప్పుడు లేశ మాత్రంగానైనా మోహము లేదు. అటువంటి వారి స్థితిలో ఎట్లుంటారప్ప అంటే లేశం అణుమాత్రం అంటే కొద్దిగా మాత్రం కూడా వాళ్ళకు మోహము అంటే అంటే శరీరం పైన కానీ ఆత్మ పైన కానీ విషయాల పైన కానీ తన యొక్క సంపాదన సర్వ వ్యాపంతో ఉండబడినటువంటి వాటన్నిటిపైన కూడా ఏ మోహము లేకోకుండా నిర్మల స్థితిలో ఉంటారు వాళ్ళు. ఆ రీతిగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎన్నో విచిత్రాలు ఈ ఎరుక శాతలు వింటే ఎంతో మంది ఆ రకంగా ఉండారు. అదే విచిత్రాలు. ఈ ఎరుక శాతలు వింటే చాలా భారతదేశంలో భూమండలంలో కనుక చూస్తే సంత్ సాధు ముక్త జీవనం కలిగినటువంటి వారిని మహానుభావుల జీవనాన్ని ఆశ్రయాన్ని పరిశీలించి చూస్తే ఎన్నో విచిత్రాలు. సంత్ అనగా ఎంతో చాలా గొప్ప తపస్వీకులు, అటువంటి వాళ్ళని సంత్ అంటారన్న. ఋషులు మునీశ్వరులు అటువంటి వారినే సంత్ అంటారు. ఇక సాధువులు ముక్త జీవనం కలిగినటువంటి వారు, ముక్తి కోసము ఈ జీవనాన్ని సాగించుకునేటువంటి వారు. వీళ్ళంతా కూడా అటువంటి మహానుభావుల జీవనాన్ని ఆశ్రయాన్ని పరిశీలించి చూస్తే ఎన్నో విచిత్రాలు సాధనా మార్గాలు ఉంటాయి. దానికి తగినటువంటి ఎన్నో సాధన ఎవరెవరికి తోచినది వాళ్ళు ఒక మార్గాన్ని అన్వేషించుకొని దాంట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని అత్యంత నిమ్న స్థాయికి సంబంధించిన భౌతిక క్షేత్రానికి సంబంధించినటువంటివి, కొన్ని అత్యంత నిమ్న స్థాయికి అంటే గొప్పదైనటువంటి, నిమ్నము అంటే లేనటువంటిదో లేదా గొప్పదైన కిందికి కాదు. నిమ్మనం అంటే చాలా కిందిది, నీచమైంది. గరిష్టమైందేమో గొప్పది. నిమ్మనము అంటే నీచ స్థాయిది. నిమ్మన జాతులు అని పిలుస్తూ ఉంటారు అడుగుబడినటువంటి వెనకబడినటువంటి వాళ్ళు. కొన్ని అత్యంత నిమ్న స్థాయికి సంబంధించిన అంటే తరముగానటువంటి ఏది జ్ఞానం అనేటువంటిది లేకోకుండా ఏ పద్ధతి పడితే ఆ పద్ధతిలో ప్రవర్తించేటువంటి స్థాయికి సంబంధించిన భౌతిక క్షేత్రానికి అంటే ఈ దేహానికి సంబంధించినటువంటివి ముళ్ళపై పడుకోవడము, అదే కరెక్ట్, ముళ్ళపై పడుకోవడము, మేకులపై పడుకోవడము, అంటే ఏటేటో క్షుద్ర విద్యలన్నీ, కాసేపు ఒంటికాలిపై నిలబడము, తలక్రిందులుగా నిలబడము, అలా చేయడము ఇలా చేయడము, ఏదో రకరకాలు జలస్తంభనము, వాయుస్తంభనము, అగ్నిస్తంభనము, ఇలాంటివన్నీ కూడా ఈ భౌతిక శ్రేష్టములు. ఈ భౌతిక కాయముతో చేసేటువంటి ఈ పనులు ఇవన్నీ. ఇవి కాక ఎన్నో విశేషములు చాలా ఉన్నాయి. ఈ రకంగా చేసేటివి కాకుండా ఇక మనుషులు మాయబెట్టి మభ్యపెట్టి ఆకర్షణ చేసుకునే దానికి ఇంకా విశేషమైనటువంటి పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవతలైతే ఇవన్నీ విచిత్రములట. విచిత్రములంటే చిత్రం అంటేనే విశేషణం కదా, చిత్రం అంటేనే ఏదో బాగుంది అనేటువంటి భావన వస్తుంది కదా. మరి విచిత్రం అంటే ఒక తెర మీద కానీ కాగితం మీద కానీ ఒక వస్త్రం మీద కానీ ఏదైనా ఒకటి ఒక ఊహ ఒక రూపు దాల్చితే చిత్రమయ్యా ఇది అంటాము. అంటే లేనిది ఉన్నట్లుగా తోపింపజేసింది. చిత్రము విచిత్రాలంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు తోపింపజేసేటువంటిదే చిత్ర విచిత్రాలు. నిజానికి ఆ తెర మీద లేదు కానీ ఉన్నట్లు తోస్తుంది, అది చిత్రం. ఆ తెర మీద ఏమో లేదు కానీ ఉన్నట్లు తోస్తా ఉంది. ఇప్పుడు టీవీ కానీ సినిమా కానీ తీసుకుంటే ఆ విధంగా మనకు భావం అర్థమవుతుంది. విచిత్రం ఏమిటంటే కనబడుచున్న చిత్రం నేనే అని భావించానట, అది విచిత్రం. చిత్రం ఏందప్ప అంటే విచిత్రము. కనబడుచున్న చిత్రం నేనే అని భావించానట, అది విచిత్రము. ఆ కనబడేది నేనేనని చెప్పి అనుకోవడమే విచిత్రము.
బాగా సూక్ష్మంగా గమనించి తెలుసుకోవాలి ఈ అంశాన్ని. సినిమా చూస్తున్నంతకు ఆ హీరో నువ్వే, విలన్ నువ్వే, హీరోయిన్ నువ్వే, అలా ఏ పాత్రతో నీకు తాదాత్మ్యత లక్షణం ఉంటే, ఏ పాత్రోచిత ధర్మానికి నువ్వు లొంగిపోతే, ఏ శబ్దగ్రాహ్యతకి, ఏ ఇంద్రియానికి నువ్వు ఆసక్తమై నువ్వు లగ్నమైతే, అప్పుడేమైందంటే చిత్రము విచిత్రమైంది. ఆడ చూసేటటువంటి దాన్ని నీలో ఎప్పుడైతే నువ్వు ఆపాదించుకున్నావో, అది నేను రెండు ఒకటే కదా అని, అది చిత్రము ఆడ కనపడేది, నువ్వు ఊహించుకోండి విచిత్రము. అదే చిత్ర విచిత్రములు. ఈ రకంగా విచిత్రమైతే అది తలకెక్కేసింది. ఆ విచిత్రమైనటువంటి ఆ భావన నీ తలకెక్కింది. అదే నువ్వని భావించుకున్నప్పుడు దానిపైననే భ్రమ చెంది అదే నీలో చేర్చుకున్నావు దాన్ని. ఓ పట్టాన దిగదు. ఎప్పుడైతే అది నీకు అంటుకుందో అది ఓ పట్టాన దిగదు. కాబట్టి ఈ ఎరుక లక్షణము విచిత్రము అంటే ప్రతి వాడి తలకు ఎక్కేస్తుందన్నమాట. ఇది ప్రతి మనిషికి కూడా ఈ చిత్రము విచిత్రం అనేటువంటిది ప్రతి వాడికి కూడా ఇది ఎక్కేటువంటి స్వభావం దానికి ఉంది. ఎక్కి ఎప్పటికప్పుడు ఇదే సత్యం అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే తలకెక్కిందో అదే జీర్ణించుకుంటాడు. కాబట్టి అది ఎప్పుడు కూడా అదే సత్యము అనేటువంటి స్వభావం వానిలో వానికి బయట విచారణ అనేటువంటిది లేనప్పుడు తనను అదే నిజమని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది సత్యం అంటాడు, అప్పుడు అలా చెప్పావుగా అంటే అప్పుడు అది సత్యం అంటాడు. అప్పటికి అది నిజము, ఇప్పటికి ఇది నిజము అని చెప్తాడు. అసలు ఏదిరా సత్యం అంటే నేనే సత్యం అంటాడు. దీన్నంతా ఏందప్ప సత్యం అంటే నేనే, అన్ని నేను చేసిండేది నేనే, చేస్తా ఉండేది నేనే, చేపించేది నేనే, కాబట్టి నేనే సత్యం అని అంటాడు. ఇట్లా ఎట్లా పడితే అట్లాగా ఆ స్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి, భావాన్ని బట్టి, నిర్ణయాన్ని బట్టి, పరిణామాన్ని బట్టి, పరిపక్వతని బట్టి నేను 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 అనే ఈ రెండింటి మధ్య ఏర్పడుతున్న విచిత్రాలన్నీ, నేను మేనులో ఏర్పడేటువంటివన్నీ ఈ విచిత్రాలన్నీ, అంటే దేహాత్మలతో ఏర్పడేటువంటి ఈ విచిత్రాలన్నీ కూడా. ఇక పిండ బ్రహ్మాండముల మధ్య ఏర్పడుతున్న విచిత్రాలన్నీ 5 5ల 25గా ఈ పిండము బ్రహ్మాండం అంటే ఈ దేహము జగత్తు వీటిలో ఏర్పడేటువంటి ఈ విచిత్రాలన్నీ 5 5లుగా అంటే 25గా ఏ లక్షణాన్ని చూసినా అది నేనేనంటుంది జ్ఞాత. ఈ జ్ఞాతగా ఈ 25లో 24 ఇవన్నీ ఉన్నాయి, 25 పైన చేరుకొని అదే జ్ఞాత. అది ఏ దాన్ని చూసినప్పటికైనా, ఏ లక్షణాన్ని చూసినప్పటికైనా కానీ అది నేనేనని ఈ జ్ఞాత చెప్తా వస్తాడు. 5 5ల 25గా ఉన్న కూటస్థము ఏది చూచినా అది నేను అనదు. ఇక ఆ జ్ఞాత అనేది లేకపోతే ఈ 24 తత్వాలతో కూడుకొని ఉండబడినటువంటి ఈ దేహము ఏది చూసినా అది నేను అని అనలేదు. ఎందుకంటే జ్ఞాత అనేది దీంట్లో లేదు. జ్ఞాత పైగా చేరుకొని ఈ రకంగా మాట్లాడుతుంది. జ్ఞాత లేనప్పుడు ఇది ఏది చూసినప్పటికైనా కానీ ఈ దేహము మాట్లాడేదానికి దీనికి లేదు. ఎందుకంటే ఇది జడము. జ్ఞాత అనేటువంటిది ఉంటేనే ఇది నడుస్తుంది, మాట్లాడుతుంది. ఆ జ్ఞాత అనేది లేనప్పుడు ఇది జడత్వము. ఎందుకంటే దానికంటే అన్యం రెండవది లేదు కాబట్టి. ఏది జ్ఞాత కంటే అన్యము వేరేది లేదు కాబట్టి జ్ఞాత కూటస్థుడు బింబ ప్రతిబింబ సమానులు కాబట్టి, ప్రత్యేగాత్మ పరమాత్మ అభిన్నులు కాబట్టి, ప్రత్యేగాత్మ పరమాత్మ ప్రత్యేగాత్మగా కనపడేటువంటిది, పరమాత్మగా కనపడనటువంటిది, ఇవి అభిన్నులు కాబట్టి పరమాత్మయే అన్నింటా ఉండి తానే వ్యవహరించుచు తన్ను తాను ఎరుగక సర్వ విలక్షణుడై సర్వ సాక్షి అయి కూటస్థమై ఉన్నాడు. ఇంకా ఏది ఈ పరమాత్మ అనేటువంటిది ఇది అన్నిట్లోనూ తానే ఉండి తానే వ్యవహరిస్తాడు, కానీ కనపడేటువంటిది కాదది. ఆత్మ చైతన్యం కనపడుతుందంటే కనపడదు. దాంతో నడిపించేటువంటి ఈ దేహం కనపడుతుందంటే సర్వంగా అన్నిటికీ కనపడతా ఉంటుంది. కానీ దీన్నన్నిటికీ కూడా ఉంటూ దాంట్లో ఏ దాంట్లోనూ సంయోగము లేకుండా సర్వ విలక్షణుడై సర్వసాక్షి అయి దేహానికి వేరుగా ఉండి కూటస్థమై ఉన్నాడు. వేరుగా ఉన్నప్పటికైనా కానీ దీంట్లో చేరుకుంటేనే ఇది నడిచేది, తినేది, తిరిగేది, ఇవన్నీ చేసేది. బ్రహ్మణోర్ అవ్యక్తాన్ మహత్
అనేటటువంటి దానిని తెగకోస్తే ఉన్నది బయలు, నేను బ్రహ్మను అనేటువంటి దాన్ని తీసేస్తే దానికి అతీతంగా ఉండబడినటువంటిదే బయలు. ఈ రీతిగా పరమును ఎరుగవలయును. నీకంటే వేరుగా ఏదైతే ఉందప్ప అంటే అదే ఉండబడినటువంటి శాశ్వతమైనటువంటి పరిపూర్ణ పరబయలు. దాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదట నేను అనేటువంటిది, ఈ నేను బ్రహ్మను అనేటటువంటిది లేకుండా పోవాలి. ఈ రీతిగా పరమునందు ఉండవలయును, ఎరుగవలయును కూడా కాదు, పరమునందు ఉండవలయును. అట్లా ఏ తన్మిథ్య, ఈ 5:5 ఆ 5:5 దానికి మూలములో ఉన్నటువంటి బ్రాహ్మణో అవ్యక్తో మూల బలం. దీనన్నిటికీ కూడా మూల బలం ఏదైందప్ప అంటే నేను బ్రహ్మను. ఈ అవ్యక్తంగా కనపడేటువంటి ఈ నేను అంటే వ్యక్తము కానటువంటి, కనపడేదానికి లేనటువంటి దాన్ని అవ్యక్తం అంటారు. అటువంటి బ్రహ్మను నేనే, దీనికి మూలము. ఈ మూలానికి అంత బలము కూడా నేనే. ఈ క్రిందున్నవన్నీ చింతలు, పంతాలు, విచిత్రాలు, తాను, నేను, ఎరుక, బ్రహ్మ, ఆత్మ, చైతన్యము, ప్రకృతి, బ్రహ్మాండము, పిండాండము, ఆది దైవతము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, తాపత్రయము, దేహత్రయము, శరీరత్రయము, కాలత్రయము, ఇలా రకరకాల ఎన్ని విచారణలు చేసినా ఈ విచారణ అంతా కూడా దేనిని తరించడానికంటే మిథ్యాత్వమును. ఇవన్నీ చెప్పుకునేటువంటి ఎన్నోసార్లు వచ్చినాయి, ఎన్నోసార్లు చెప్పుకుందాము. ఇంకా దీన్నంతా విచారణ చేసుకుంటూ రావాలంటే ఒక దానికి ఇదే సరిపోతుంది, ఇంకా ముందు పోయే అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ వేదాంత విచారణ చేయాలంటే అంతా కూడా దేనిని తరించడానికంటే మిథ్యత్వాన్ని. దీన్ని ఏదానికి ఎందుకోసం విచారం చేయాలంటే ఈ లేని ఎట్లా లేదు, ఉన్నది ఎట్లా ఉంది, ఈ లేని దాన్ని ఏ రకంగా లేదు అనే నిర్ణయ పద్ధతికి రావాలంటే ఇవన్నీ కూడా విచారించాల. ఏదంటే తాననేది, మేననేది, నేననేది, ఎరుక అనేది, బ్రహ్మ అనేది, ఆత్మ అనేది, చైతన్యం అనేది, ప్రకృతి, బ్రహ్మాండము, పిండాండము, ఆది దైవతము, ఆది భౌతికము, ఆధ్యాత్మికము, తాపత్రయము, దేహత్రయము, శరీరత్రయము, కాలత్రయము, ఇవన్నిటి కూడా విచారించి దానిలో ఉండబడినటువంటి ఆ సారాంశం ఇంతవరకునే కదా అనేటువంటి దృఢ నిశ్చయముతో ఎప్పుడైతే తాను నిలబడతాడో అప్పుడు ఈ మిథ్యాత్వమును, మాయాత్వమును, మిథ్యా మాయను తరించడం వరకే ఈ విచారణలన్నీ పనిచేస్తాయి. దాన్ని తొలగించుకోవాలంటే ఇవన్నీ విచారించి దానిలో ఉండబడినటువంటి స్వతశక్తి ఎంతవరకు ఉంది అనేటువంటి దాన్ని గుర్తుపడితే అప్పుడు ఆ విచారణలన్నీ దాంతోనే లేకుండా పోతాయి. ఎన్నో విచిత్రములు ఎరుక శాతలు వింటే ఉన్నది లేదు, లేకున్నది కలదని ఊహింపుచుండు. ఉన్నదంటే లేదంటుంది, లేదు అంటే ఉన్నదంటుంది. కాబట్టి ఉంది అనేది అదే, లేదనేది అదే. ఇవే ఎరుక చేష్టలు. చండి ఉద్దండి అని ఉపమానం చెప్తూ ఉంటారు ఇంకా పెద్దలు. ఏం చెప్తారంటే ఒకడు చండి అనేవాడు ఒకడు, ఒకడు ఉద్దండి అనేవాడు ఒకడు ఉండడప్ప అని కొంతమంది ఉపమానాలు చెప్తా అంటారు. నిజానికి అవి రెండు మనలోనే ఉన్నాయి, అంతటా వ్యాపకమై ఉన్నది పరమాత్మ. ఆ చండి అనేది, ఉద్దండి అనేది. చండి అనేది దేహం అనుకోవచ్చు, ఉద్దండి అనేది ఆత్మ అనుకోవచ్చు. ఆ రెండు మనలోనే వ్యాపకమై ఉన్నాయి. పరమాత్మ నాకు కనబడడం లేదు, పరమాత్మ అనేటువంటిది నాకు ఏది కనపడలేదని అంటే జగత్తే కనపడుతుంది సర్వకాలము ఒక్క రీతిగా మార్పు చెందక అని ఒకడంటాడు. లేదు ఉన్నది బయలు అని చెప్పి ఒకడంటాడు. అంతటా ఎల్లప్పుడూ ఉన్నది, నాకు కనబడడం లేదు, మారేదే కనబడుతుంది. అది లేదు దండి అని ఉందా, చండి అని ఉందా స్వామి? చండి అని ఉంది. చండి అని ఉందా? దండి ఉద్దండి అనేది విన్నాము, చండి అని రాసినాడు ఆయన. దాన్ని అచ్చు తప్పైందేమో. సర్వకాలము కదలక, ములుగుచ్చ సందు లేక, వ్యాపించుటకు అవకాశము లేక, ఏ లక్షణము లేక ఉన్నది బయలు, నాకు కనబడడం లేదు. ఆ బయలు ఎట్లా కనపడుతుందంటే నాకేం కనపడలేదని ఒకడంటాడు. లేదు కదులుతూ ఉన్న దానిని నేను తెలుసుకోగలుగుతున్నాను, కారణం నేను కదులుతూ ఉన్నాను కాబట్టి, కదలికయే నా స్వరూపం కాబట్టి, కదలికయే నా స్వరూప జ్ఞానాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి, కదలికల ద్వారానే నా వికాసాన్ని ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాను.
కాబట్టి కదలికల ద్వారానే వివేక నిర్ణయాన్ని చేస్తూ వచ్చాను. కాబట్టి ఉడిగే పద్ధతి, నిరసించే పద్ధతి, అపవాద పద్ధతిని ప్రధానంగా స్వీకరించి వార్తీక నిర్ణయ పద్ధతిగా ఆధ్యారోపానికి అవకాశమే లేని పద్ధతిగా కర్మ, భక్త, యోగ, జ్ఞానముల అన్నింటినీ ఎరుక అనే ఒకే ఒక మాటకు కట్టుబడేటట్లు చేసి తద్రహితమైన, వస్తుమద్రహితమైన, సత్రహితమైన పరం నిర్ణయ స్థితి యందు నిలకడ చెందేటట్లుగా, పరాత్పరం అయ్యేటట్లుగా. కాబట్టి ఏది విచారణకు స్వీకరించినా అది మిథ్యావాదమా, మాయావాదమా, పిండాండమా, బ్రహ్మాండమా, సాంఖ్య, తారక, అమనస్కమా, లేక లక్షణత్రయమా, ఇలా చక్కగా అన్వయ విచారణ వ్యతిరేకములను, ప్రమేయములను బాగా తెలుసుకొని విమర్శించి విచారణ చేసి నిర్ణయం పొందినటువంటి వారి సూచన, సలహా, సహాయం మేరకు నిరసించి ఉండుట, ఉడుగుట, ఊరకుండుట, లేకుండా ఉండుట, ఏమీ లేకుండా ఉండుట. ఏ ఎరుకైతే మిథ్యా, మాయా, భ్రాంతి, భ్రమలతో ఉన్నదో అట్టి ఎరుకను విడుచుట, విడిపించబడుట. ఇవన్నీ దీన్ని తేరా అంతా అదే ఉంది. ఇంకా దాన్ని విచారం చేయాలంటే మళ్ళీ ఒక్కొక్క లైన్ ఒక్కోసారి చాలా పెద్దదైతుంది. ఇక అర్థం కాని వాక్యాలు ఏమి లేవు కదా దాంట్లో. నువ్వు విడిపించబడుట, విడిపించబడుట అని అందరూ ఏదో అనుకుంటుంటారు. చేత్తో వేసేదే కాదు. నీ లోపల ఈ మిథ్యాబలం ఎంతుందో, ఈ మాయాబలం ఎంతుందో, ఈ పిండాండ లక్షణాలు ఎన్ని ఉన్నాయో, ఆ బ్రహ్మాండ లక్షణాలు ఎన్ని ఉన్నాయో నీవు తెలుసుకునేట్లు చేయాలి. పిండాండం అంటే ఏమి, బ్రహ్మాండం అంటే ఏమి, ఇక మిథ్య అంటే ఏమి, శాశ్వతం అంటే ఏమి, మాయ అంటే ఏమి, బలం అంటే ఏమి, ఇవన్నీ కూడా ఈ పిండాండ బ్రహ్మాండ లక్షణాలన్నీ ఎన్ని ఉన్నాయో అవన్నీ నీవు తెలుసుకునేటట్లు నీకు తెలియజేయాలి. దానిని అనుభవించేటట్లు చేయాలి. నువ్వు పిండాండంలో ఉండి నువ్వేం చేస్తాండావు, బ్రహ్మాండంలో ఉండి నువ్వేం చేస్తాండావు, దీనికి దానికి భేదమేమి, అది ఇది నువ్వు రెండా కాదా, రెండు ఒకటేనా అనేటువంటిదంతా దృఢ నిశ్చయంగా తెలియజేయాలి. ఆ అనుభవించిన దానిని మళ్ళా సహజం కాకుండా నిరసించేటట్లు చేయాలి. ఏదైతే నువ్వు తెలియబడ్డావో అది తెలుసుకునేంత వరకునే పనిచేస్తుంది నాయనా. అదే ఎల్లవేళలా ఉండేది కాదు, అది శాశ్వతమైనటువంటిది కాదు, అశాశ్వతమైంది అని చెప్పి దాన్ని మళ్ళా నిరసించేటట్లు చేయాలి. ఈ పనంతా పూర్తి చేయాలి. దీనికి సహకరించడం కొరకే మహీపీఠం అని అనేక మంది గురువులు, అనేక మంది దైవం చేతిలో పనిముట్టుగా ఈ కార్యభారాన్ని స్వీకరించి జీవిస్తున్నటువంటి మహానుభావులందరూ ఈ మహీపీఠంలో ఉన్నారు. ఈ మహీపీఠం అంటే, ఈ మహి అంటే భూమి, దాంట్లో ఏర్పడినటువంటి ఈ పీఠము, దాంట్లో ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు, మునీశ్వరులు, గురువులు ఎంతో మంది ఉన్నారు నాయన. దాన్ని విడిపించే దానికోసమే ఈ కార్యభారాన్ని స్వీకరించి జీవిస్తున్నటువంటి మహానుభావులందరూ ఈ మహీపీఠం. మహీపీఠం అంటే ఏడో ఉందని అనుకోకూడదు. మహి అనగా భూమి, దాంట్లో ఉండబడినటువంటి ఆధారమైనటువంటి ఏదో ఒక ఆశ్రయం. దాంట్లో ఉన్నారు ఈ మా పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి ఋషీశ్వరులంతా. వాళ్ళ పని వేరే ఏమీ లేదు. తమను ఆశ్రయించినటువంటి వారికి, ఆరాధించేటటువంటి వారికి, వారిలో ఈ రకమైనటువంటి మిథ్యాత్వమును, మాయాత్వమును తొలగింప చేయటానికి కావలసినటువంటి సూచనలను చేసి అధిగమించేటట్లు చేసి నిర్ణయాయకమైనటువంటి స్థితి యందు వాళ్ళు నిలబడేటట్లు చేసి సవిస్తరముగా, శాస్త్ర ప్రమాణంగా, అనుభవ ప్రమాణంగా, ప్రత్యక్ష ప్రమాణంగా నిర్ణయం చేసే పద్ధతిని బాగా వాళ్లకు అందుబాటులో వచ్చేటట్లు చేసి జీవనాన్ని సంస్కరించి మానవలోక కళ్యాణం కొరకు మాత్రమే పాటుపడేటటువంటి వాళ్ళు. వీళ్ళ పనేమిటి తప్ప అంటే ఈ మానవలోక కళ్యాణానికి తప్ప ఇతరత్ర ఏది ఆశించేటువంటి భావన లేకోకుండా కష్టపడి వాళ్ళను ఉత్తీర్ణులు చేసి వాళ్ళను ఉద్ధరించడానికి మాత్రమే ఈ మహీపీఠంలో అనేక మంది గురువులుగా ఉండి వాళ్ళకందరికీ ఈ భావాన్ని తెలియజేసేదానికి మాత్రమే వాళ్ళు కష్టపడుతున్నారు నాయనా. అశరీరులుగా ఉన్న సశరీరులు వీరందరూ, అంటే లేనటువంటి స్థితిలో సంచారం చేసేటువంటి ఈ సశరీరులు వీరందరూ ఈ మహీపీఠంలో ఉంటారు.
వీరందరూ జీవన్ముక్తులు, జీవించి ఉన్నట్టే ముక్తులైనటువంటి వాళ్ళు వీళ్ళంతా. వీరికేమి అవసరం లేదు. వారికి ఏం కావాలంటే మాకేం కావాలండి అంటారు. మీకేం కావాలో స్వామి అని అడిగితే మాకేం కావాలి ఆయన అంటారు అంతే. ఎందుకనంటే వాళ్లకు ఆది దైవతము అత్యంత దగ్గర, ఆది దైవతము అత్యంత దగ్గర కాబట్టి వాళ్ళకేం అవసరాలు ఉండవు. భౌతిక అవసరాలు ఏమీ లేవు వాళ్ళకు. భౌతికంగా కావాలనేటువంటివి ఏంటివి లేవు కాబట్టి వాళ్ళకు. ఇక శరీరం అంటారా, ఏదో ఈశ్వర నిమిత్తమై ఈశ్వరుని యొక్క పనిముట్టుగా పనిచేయడం కోసము కొద్ది కాలం ఆ రకమైనటువంటి వ్యవహార అవసరం జగత్ నిర్ణయము కొరకు మానవలోక కళ్యాణం కొరకు మాత్రమే ఉపయుక్తమయ్యేటటువంటి పద్ధతి. ఈ శరీరాలు ఈ జగత్ కోసము ఈ మానవలోక కళ్యాణం కోసం మాత్రం పనిచేసేదానికి ఎన్నాళ్ళైనా ఉండొచ్చు. ఉన్నన్నాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తానే ఉంటారు. అది దాని పద్ధతి. వాళ్ళు దోచుకోరు, దాచుకోరు. వాళ్ళు కావాలని కోరుకుండేది లేదు, ఇస్తే దాచిపెట్టుకుండేది లేదు. వాళ్లకు చరాచరములతో ప్రసక్తే లేదు. చరం అంటే చెలించేది కానీ చెల్లించకుండా ఉండేదాంతో కూడా ఏ ప్రసక్తి లేక నిర్మల స్థితిలో ఉండబడినటువంటి వాళ్ళు మనస్తత్వం అది. అదే ఇక అతీతమైనటువంటి ఆ గురు స్వరూపంలో నిలిచిపోయినటువంటి ఆ మహాత్ముడు తిరిగి ఎరుకలోకొచ్చి ఏ రకంగా బోధ చేస్తానడో ఆ విధమైనటువంటి స్థితిలో ఉండబడినటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళేం అడిగినా అవసరం లేదంటుంటారు. అట్లా తానైన స్థితిలో, తాను లేని స్థితిలో, తాను కానిది నుంచి తానైన స్థితి, తానైన స్థితి నుంచి తాను లేని స్థితికి, ఇది మానవ జీవనము. అదే అన్నీ తానై తనకు అవి పన్నుగా వేరను చునోట పలుకుచు మరి అన్నిటి నెరిగే ఎరుక ఎరుక నెరుకే ఊహింపుచుండు అనేటువంటి దానికి ఇదంతా తీసుకొచ్చినాడు. ఇది మానవ జీవనము. ముందు నువ్వేది కాదో అదంతా కూడా విడిపించుకోవాలన్నమాట. నువ్వు ఏదైతే నువ్వు కాకోకుండా ఉండావో దాన్నంతా ఈ అనుభవపూర్వకంగా, విశదపూర్వకంగా, విమర్శన పూర్వకంగా విడిపించుకోవాలి. అది విడిపించుకోవడము మిథ్యను అధిగమించడము. అది ఎప్పుడైతే దాని నుంచి విడిపించుకుంటావో మిథ్య అనేటువంటి అబద్ధమైన దాని నుంచి నువ్వు దాటుకున్నట్టు. మిథ్యాభూతం ఇది అంటే అర్థం ఏమిటంటే, ఒక చీకట్లో ఏదో ఒకటి చూసాం, ఒక చెట్టో మానో మొద్దో ఉంది. అటు ఇటు నరకబడిన కొమ్మలు వలన మనిషి ఆకృతిలో కనబడి ఏదో ఒక మనిషి నిలబడి ఉన్నాడేమో అనేటటువంటి స్ఫురణ శృతిని నిద్రలేపింది. కల్లో ఇవన్నీ కనపడినప్పుడు ఆ స్ఫురణ వచ్చి ఆ స్మృతి నిద్ర లేపింది. దానిని మిథ్యాభూతం అని పేరు. ఆ రకంగా వచ్చేటువంటి దాన్ని నీ ఊహలో ఎప్పుడైతే వస్తా ఉందో, వచ్చి ఇది మొద్దు పైన మనిషిని ఆరోపించుకుంటా ఉందో అదే ఆరోపణలు. ఆ ఆరోపణను అదే మిథ్యాభూతం అని పేరు దానికి. అట్లే రకరకాల చెప్పినటువంటి ఉపమానాలలో అవన్నీ కూడా లేవు. వాస్తవంగా కానీ ఉన్నట్లుగా బుద్ధి భ్రమిస్తుంది. వాస్తవంగా ఉన్నట్టు కనపడేదంతా నీ బుద్ధి భ్రమచేతనే అదంతా ఆ రకంగా కనపడతా ఉన్నది. భ్రాంతి చెందుతుంది. మిథ్యాత్వము ఇదంతా వాస్తవంగా విచారిస్తే మిథ్యాత్వం అంటే లేనిది. అందులో మొట్టమొదటిది వస్తువు సుఖం ఇస్తుంది. ఇంద్రియాలు సుఖాన్ని ఇస్తాయి, లేక విషయాలు సుఖాన్ని ఇస్తాయి. ఇలా ఇవన్నీ కూడా ఆయా పరిమితులను అనుసరించి ఏర్పడుతున్నటువంటి పద్ధతులు. అటువంటి ఆ సందర్భాలలో ఆ పరిమితులు ఏ సందర్భాలుగా, ఏ కాలములో, ఏ సమయములో, ఏ స్థానములో వాటికి పోయినప్పుడు అవన్నీ కూడా ఈ రకంగా ఏర్పడుతూ ఉంటాయి ఈ పద్ధతులు. ఇవన్నీ బాగా ముందు విదిలించుకోవాలి. ఇవన్నీ కూడా ఏ సందర్భము, ఏ సమయము, ఏ స్థానము ఆడ ఏర్పడే దానిలన్నీ కూడా మొట్టమొదటి ముందు దీనిలన్నీ విదిలించుకోవాలి. తీవ్ర వైరాగ్యము చేత, తీవ్ర ముముక్షత్వము చేత, ఆత్మ విచారణ చేత, పరిపూర్ణ బోధోపరతుల చేత వీటిని విడిపించుకోవాలి. ఎట్లా దీన్ని విడిపించుకోవాలంటే తీవ్ర వైరాగ్యం కావాల. మందమో చేర్చ లేకుండా తీవ్రమో చేర్చ రావాల. తీవ్ర ముముక్షత్వం చేత, ఆత్మ విచారణ చేత మొట్టమొదట నిన్ను తెలియబడల్లా. ఆ తర్వాత పరిపూర్ణ బోధోపరతుల చేత, ఇక ఆ తర్వాత ఏం చేయాలా, పరిపూర్ణ బోధ తెలిసినటువంటి మహాత్ముల సాన్నిధ్యం చేరి వాళ్ళ చేత వీటిని విడిపించుకోవాలి. అప్పుడు ఏం తెలుస్తుందంట అంటే తాను కానిదంతా విదిలించుకున్నాడు. పరిపూర్ణ
భావజ్ఞుల దగ్గరికి పోతే వాళ్ళు తెలియజేసేది ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా, లేని దాన్ని తీసేస్తారు, ఉండేదాన్ని తెలియజేస్తారు. అది వాళ్ళు చెప్పే పని. తాను కానిదంతా విదిలించుకున్నాడట. తానైన స్థితి యందు నిలకడ చెందాడు. ఈ తానైన స్థితి యందు పిండ బ్రహ్మాండ విచారణ, పిండ బ్రహ్మాండ సమన్వయము, పిండ బ్రహ్మాండ నిరసన అనే పద్ధతిగా సాగాలి. పిండ బ్రహ్మాండములు అనేటువంటిది మనకు వస్తుంది కదా ఖండార్థము. నువ్వు పిండాండంలో ఉండేది నువ్వే, బ్రహ్మాండంలో ఉండేది నువ్వే. దాంట్లో రెండు, దీంట్లో రెండు కలుసుకొని అనేకమైనటువంటి జగత్తంతా ఏర్పడింది అనేటువంటి ఆ పద్ధతిగా దాని గురించి విచారణ చేసి సాగాలి. కారణం ఏమంటే పిండ బ్రహ్మాండములు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఒకే ఒక్క శక్తి మాయా శబలితము. పిండాండంలో ఉండేది అదే, బ్రహ్మాండంలో ఉండేది అదే. అదే శక్తి, అదే ఎరుక, అదే మాయ. ఈ విధంగా దానికి అనేక పేర్లుగా, శక్తి రూపాలుగా అది జగత్తులో కనపడుతుంది. అది అయస్కాంత శక్తి కావచ్చు. అది ఏమిటి తప్ప అంటే అయస్కాంత శక్తి అనేటువంటిది ఉంటే ఉంటుంది. అంటే ఇంకో పారాగ్రాఫ్ ఉంది, దడ 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 అక్కడ చదివేస్తాం. ఇంకా రేపు పద్యానికి సరిపోతుంది. ఇంకా 5-6 నిమిషాలు టైం ఉంది. అయస్కాంత శక్తే కావచ్చు, విద్యుత్ అయస్కాంత శక్తే కావచ్చు, విద్యుత్ శక్తే కావచ్చు, అణుశక్తే కావచ్చు. ఇలా రకరకాల శక్తి రూపాలు ఉన్నాయి. ఆయా శక్తి రూపాలన్నీ ఒకే ఆత్మశక్తి. ఎన్ని రకాలుగా ఏ శక్తి వచ్చినప్పటికైనా కానీ ఒక ఆత్మ వలన ఇవన్నీ ఏర్పడేటువంటి ఈ శక్తులంతా. దానికి ఉపమానము ఎన్నోసార్లు చెప్పుకున్నాం. కరెంట్ ఒకటిగానే ఉండి అన్ని రకాల అన్ని దానిలోనూ ఎట్లయితే పనిచేస్తా ఉందో, ఆ టీవీ కాడ, కుక్కర్ కాడ, అదేదో మిక్సీ కాడ, ఇది అన్నిట్లోనూ ప్రతి దాంట్లో కూడా ఫ్రిడ్జ్ కాడ, లైట్ కాడ అన్నిట్లో ఎట్లయితే ఒకే కరెంటుగా ఉండి పనిచేస్తా ఉందో ఆ శక్తే ఈ శక్తి. అణుశక్తే కావచ్చు. ఇలా రకరకాల శక్తి రూపాలు ఉన్నాయి. ఆయా శక్తి రూపాలన్నీ ఒకే ఆత్మశక్తి, అదే చైతన్యం. అట్టి చైతన్యము సూర్యుడు అనేటువంటి బిందువు ఆధారంగా పనిచేస్తుంది. ఈ సూర్యుని నుంచి ఏర్పడేటువంటివే ఇవన్నీ, ఈ అయస్కాంతం కానీ ఈ శక్తులన్నీ కూడా. కాబట్టి అట్టి సూర్యుడునే బిందువు మధ్యలో ఈ శక్తి రూపాలు ఏమీ లేవు. ఆ శక్తి సూర్యుడి నుంచి వచ్చే శక్తితో ఇవన్నీ ఏర్పడతాయి. కానీ ఈ శక్తులన్నీ ఆ సూర్యుడి మధ్యలో ఉన్నాయంటే ఆ మధ్యలో ఎక్కడా ఏమీ లేవు. కేవలం ఒకే శక్తి, సవితా శక్తి. ఆ ఒక్క సవితా శక్తే ఇన్ని శక్తులు రూపాలుగా దాల్చింది. దాంట్లో ఉత్పన్నమయ్యేటువంటిదే సవితా శక్తి. ఆ ఉత్పన్నమయ్యే దాని నుంచినే ఈ శక్తులన్నీ కూడా ఎన్నో రూపాలు దాల్చినాయి. ఆ అనేక శక్తి రూపాలు ఘనీభవించి పదార్థములుగా, పదార్థ శక్తి సంయోగములుగా జీవ చైతన్యంగా పరిణామం జరిగింది. ఇదంతా పిండ బ్రహ్మాండ సమన్వయ విచారణ చేసి అనేక కోటి బ్రహ్మాండ జనని. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో లెక్కలేదయ్యా బాబు, ఎన్నో ఉన్నాయి ఇట్లాంటివన్నీ అని చెప్తాను. అంత విశ్వం ఉంది అవతల. ఆ అనంత విశ్వంలో నువ్వు ఉన్నావు. అంతేగాని అవతలేంటి యువతలేంటి, ఆ అనంత విశ్వము ఒక బిందువు. అట్టి బిందువు బట్టబయలు నందు చూడబోతే లేదు. ఈ అనంత విశ్వం అంతా కూడా ఆ బట్టబయలులో ఒక బిందువు. ఆ బిందువు, ఆ బట్టబయలు ఎంత వెతికి చూసినా కానీ ఈ అనంత విశ్వం లేనే లేదు. తత్పరం తత్ రహితం, వస్తువద్రహితం. ఏమైంది ఇప్పుడు అంటే మాయ అనేటువంటిది లేదు. యామాసా మాయ, ఏది లేదో దానికి మాయ అని పేరు. కాబట్టి ఇలా ఒక్కొక్క దానికి జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం అధిగచ్చతి. ఈ నడకంతా ఆజ్యారూపము అధిగచ్చతి అయిన తరువాత నుంచి నిరసించాలి. అపవాదం ఇలా చేయగా 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 తానే లేని స్థితికి చేరాడు. ఎరుక విడిచాడు, బట్టబయలై ఉన్నాడు. తనలో తానే మోహింపుచుంటూ ఈ ఆజ్యారూప పద్ధతి అంతా కూడా మోహించే పద్ధతి. తనను తాను ఎరుగుట, తనను తాను మోహించుట, తనను తాను ఎరుగుట, తనను తాను మోహించుట, దీనిని దాటించి దీనిని తెగగోసి వేసి బట్టబయలను నిర్ణయించి ఆరూఢత కలిగించి ఎరుక విడిపించేటటువంటి దేశికేంద్రుల, దేశిక వర్యుల యొక్క మహానుభావులైనటువంటి పరమ గురు, పరమేష్టి గురు కరుణ పొంది జన్మరాహిత్యమును పొందేటటువంటి స్థితిని మానవులందరూ అధిగమించవచ్చు అని తెలియవచ్చు, పొందవచ్చు అని వీటికి కందార్థం కాటికి అయిపోయింది.
ఇక 50వ కందార్థము రేపు 211 పేజీ 50వ కందార్థం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. జై శ్రీ గురుభక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పు నాయన. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అన్నియు తానై తన కవి పన్నుగ వేరనుచు నోట బలుకుచు మరితా అన్నిటిని ఎరిగే ఎరుకై ఉన్నానని ఎరుకే ఎరుక నూహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. ఎన్నో విచిత్రాలి ఎరుక శాఖలు వింటే ఉన్నది లేదు లేకున్నది కలదని ఊహింపుచుండు తనలో తానే మోహింపుచుండు. మంగళం మహానుభావ మంగళం పరమా ప్రభో మంగళం పరిపూర్ణ రూప మంగళం గొనుగన విభో. మంగళము నీకు గురువర మంగళము పాహి పాహి మునిజన వినుత మంగళము సుజన రక్షక మంగళము దేవదేవా మహనీయ గునుమా. మంగళారతి మదినందు కొనుమా మంగళమిస్తిమి మహాదాంకారంబును బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుక నీ కర్పూరమునుగని మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయ గొనుమా. మంగళారతి మదినందు కొనుమా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటరామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞానతీతానంద అసత్తారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.